Please watch full video, don't skip anywhere. Hi friends, welcome back to our channel Lucky Loki. ఇవాళ నేను మీ అందరి కోసం ఇంకో కొత్త రకమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. చాలా అంటే చాలా ఫేవరెట్ అండి ఇది నాకు. ఈ కాంబినేషన్ కూడా క్రేజీ ఉంటుందన్నమాట. నాకైతే డెడ్లీ లెవెల్లో ఇష్టం అనమాట. అసలు పర్ఫెక్ట్గా చేసేసారంటే మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేసేస్తా తినేసేసేయచ్చు మీ ఇంట్లో. బట్ ఐటెం పేరేంటి అని అనుకుంటున్నారా? వచ్చేసరికి క్యాబేజ్ పచ్చిమిరపకాయ తొక్కుతో ఫ్రై చేసుకుందాం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ అనగానే 90% పీపుల్ అబ్బా అమ్మ అయ్యా అంటారు. అసలు అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దు. నేను చెప్పిన పద్ధతిలో యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా చేశారంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా దానికి ఏమేం కావాలో చూసుకుందాం. కీ ఇంగ్రీడియంట్స్ అండి. క్యాబేజ్ తీసుకోవాలి, అలా మంచిగా ముక్కలు కోసి పెట్టుకొని మీ ఇష్టం వచ్చిన తరహాలో ముక్కలు కోసుకోండి. కొంచెం చూపించినంతగా ఎండు కొబ్బరి తీసుకోవాలి, కొంచెం జీలకర్ర పోపు కోసం, కొంచెం సాల్ట్, అలాగే పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క అనమాట. ఇవి కీ ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా క్యాబేజీని మంచిగా ఉడకబెట్టేసుకోవాలి. మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 70 to 80% బాయిల్ చేసేసుకోండి. ఆ తర్వాత వచ్చరికి పచ్చిమిరపకాయ, ఎండు కొబ్బరి, అల్లం ముక్క 3 కలిపి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మన ఫ్రైకి కావాల్సిన హోల్ ఇంగ్రీడియంట్స్ ఏమేంటివి అనేవి చూసేద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ కావాలి. ఆయిల్ తర్వాత పోపులో కొంచెం జీలకర్ర, ఆ తర్వాత సాల్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. లేదు అల్లం ఉంది కదా అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవాయిడ్ చేసేసుకోండి. క్యాబేజీ, కొంచెం గరం మసాలా, పచ్చిమిర్చి పేస్టు, ఆనియన్స్, అలాగే ఫైనల్లీ కొంచెం కొత్తిమీర. అదేనండి, మనకు గనక ఏదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్టు ఏంటి పులిహార ఇంగు లేకుండానా వెధవది అదేం పులిహార అన్నట్టు ఇట్లాంటి వాటిల్లోకి అలా కొసమెరుపుగా కొత్తిమీర ఉండి తీరాల్సిందేనమాట. సో చక్కగా ఫస్ట్ బాండి పెట్టేసుకొని కొంచెం అంత నూనె వేసేసుకొని మంచిగా కొంచెం ఒక చిటికెడు జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి మంచిగా కుక్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అలాగే యాజ్ యూజువల్ మన తెలుగు వంటకాలంటే పసుపు లేనిదే వంట అనేది అసంపూర్ణం అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ అనేవి చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్లో అల్లం అనేది వేయలేదు కాబట్టి నేను ఇక్కడ విడిగా వేసుకుంటానండి. ఇప్పుడు లేదు పచ్చిమిర్చి ఎండు కొబ్బరి పేస్ట్లోనే ఒక అల్లం ముక్క వేసేసుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అవాయిడ్ చేసేయండి మీరు. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా చక్కగా ఈ ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. వాటర్ అనేవి ఎక్కడ యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేస్తే ఫ్రై టైప్ రాదనమాట. సో అందుకని ఆ పేస్ట్కి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా పచ్చిమిర్చి పేస్ట్. సో నేను ఇందాక మీకు చెప్పినట్లు ఈ పేస్ట్లో అల్లం అనేది యాడ్ చేయలేదు కాబట్టి విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని ఒక జస్ట్ ఒక 10 seconds పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న క్యాబేజ్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ ఫ్రైకి ఇంకా మనం చిల్లీ పౌడర్ అనేది ఎక్కడ వాడమండి, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అనమాట. జనరల్గా ఆలూతో పచ్చిమిర్చి పేస్ట్ చేస్తాం కదా, సేమ్ కాంబినేషన్ అనమాట మనం క్యాబేజ్తో చేస్తాము. అంతేనండి, చక్కగా బాగుండిద్ది. ఈ ఫ్రై వచ్చేసరికి రసంలోకి నెంబర్ 1 సైడ్ డిష్గా ఉండిద్ది అంటే నమ్మండి, అంత బాగుండిద్ది. నేనైతే 100కి 200% అష్యూరెన్స్ ఇస్తాను. చాలా అంటే చాలా బాగుండిద్ది. అలాగే డైటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా, తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసుకోవచ్చండి. క్యాబేజ్ అనేది వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. అంతేనండి, ఇంకా అయిపోయింది. చక్కగా తిప్పేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేసేసుకున్నాం అంటే మన క్యాబేజ్ పచ్చిమిర్చి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా అలా కొంచెం గరం మసాలా ప్లస్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మరింత రుచికరమైన క్యాబేజ్ పచ్చిమిర్చి ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఇది వేడివేడి అన్నంలోకి ఒక చెంచా నెయ్యి వేసుకొని కలిపేసుకొని తిన్నామంటే అసలు ఆ టేస్ట్ అనేది అన్ఎక్స్ప్రెసిబుల్ అండి. జస్ట్ ఫీల్ అంతే, అలా ఉంటుందన్నమాట. ఫీల్ అవ్వాల్సిందే. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. కమెంట్స్ చాలా తక్కువ చేస్తున్నారండి, అసలుకి చాలా తక్కువ మంది చేస్తున్నారు, అసలు ఎవరూ ట్రై చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేసి ఒక కమెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసినట్లు ఉండిద్ది. మీకు కనుక మన వీడియోస్ అన్నీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఇలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం అలాగా ఫస్ట్ హాఫ్ కింద నెయ్యితో ట్రై చేసేసిన తర్వాత సెకండ్ హాఫ్కి ఇలా రసం పోసుకొని వేడి రసంలోకి
అలా సైడ్ డిష్ కింద నంచుకొని తింటా ఉంటే అండి ఇక చూడండి ఆహా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఇంతకన్నా జీవితానికి ఏం కావాలి అనిపిస్తుంది. అలాగే నెంబర్ 1 కాంబినేషన్లో నేనైతే చక్కగా మా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. కొత్త కొత్త రెసిపీస్ కోసం, వెరైటీ వంటకాల కోసం, అలాగే పాత రకమైన టేస్టీ వంటకాల కోసం, ఎటువంటి వంటకాలైనా మీకు కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.